వెల్కమ్ టు AP23 న్యూస్. గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె బాలముడి క్రాంతి మాట్లాడుతూ వర్ధమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ తనను ఎంతగానో ఆకర్షించిందని, ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. నియోజకవర్గం స్థాయిలో పర్యటించి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, కార్యకర్తలందరూ నిబద్ధతతో పనిచేయాలని, పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఆమె కోరారు. కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు దొడ్డిగల్ల సువర్ణరాజు, మండల ఉపాధ్యక్షుడు పోసిన గణపతి వడ్డీ రామలీల, ధరనాయుడు, ప్రగడ రాంబాబు, మద్దల కాశీ విశ్వనాథ సనారి జన సైనికులు పాల్గొన్నారు. పెద్దలు సువర్ణరాజు గారిని కలుసుకుని, కరాటం రాంబాబు గారిని కలుసుకుని, అందరినీ కలుసుకుని ముందుకు వెళ్లాలని, అందరి ఆశలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరిని కలుసుకోవాలని నియోజకవర్గ స్థాయిలో కూడా అందరినీ కలుసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని నేను ముందుకు సాగుతాను. గోపాలపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో క్రాంతి మేడం గారు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా పెద్ద మనసుతోటి, పార్టీ మీద అభిమానంతో ఫస్ట్ టైం మా గోపాలపురం నియోజకవర్గం వచ్చినందుకు మీకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే గత ఎలక్షన్లో మరి మీరు ఎంతో ధైర్యంతో ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీకి మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి మీకు మా జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గం తరఫున మీరు చేసిన కృషికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ఫస్ట్ టైం మేడం గారిని కలవడం, అనంతపల్లిలో రంగా గారి స్వర్గీయ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిన్ననే రమేష్ గారు ఫోన్ చేసి మేడం గారు వస్తున్నారంటే 50 వస్తానన్నారు. నాకు